మన రెసిపీ వచ్చేసి చేమదుంపల పులుసు అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేమదుంపలు, ఒక టమాటో, నేను మిర్చి ఎక్కువ తింటానండి, పచ్చిమిర్చి, అందుకని 5 తీసుకున్నాను, 2 ఆనియన్స్, బిగ్ లెమన్ సైజు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, ఉప్పు, కారం, పసుపు యాజ్ పర్ టేస్ట్, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ముందుగా చింతపండుని నానబెట్టుకుందాం. కడిగి నానబెట్టుకోవాలండి. ఇవి చేమదుంపలు కడిగేసి ఉడకబెట్టుకోవాలన్నమాట, వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. చింతపండుని ఇలా కడిగేసి శుభ్రంగా కడిగి, ఇసుకది ఉంటుందండి, నీట్గా కడిగేసి ఇలా వాటర్లో మంచినీళ్ళల్లో నానబెట్టేసుకుందాం. అలాగే ఇవి కూడా చామదుంపలను కూడా శుభ్రంగా నీట్గా కడుక్కొని మంచి వాటర్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటికి సరిపడినంత దుంపలు మునిగేలాగా ఇట్లాగా వాటర్ తీసేసుకొని వీటిని పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇట్లా వేసి వాటర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎందువల్ల అంటే, ఉప్పు ఎందుకు వేసామంటే తోలు చక్కగా ఊడొస్తుంది, మంచిగా కుక్ అవుతుంది, దాని మీద ఉన్న పొట్టంతా కూడా ఈజీగా ఊడిపోయి వస్తుంది అన్నమాట. పొయ్యిలు ఉంచుకున్నాం. దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట, చేమదుంపల్ని ఉడకబెట్టుకోవాలి. ఇది ప్రాసెస్. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వీ విల్ వాచ్. చేమదుంపలు చక్కగా ఉడికిపోయినాయండి. పొయ్యి కట్టేద్దాం. కట్టేసి వీటిని సపరేట్ చేసి పెట్టుకుందాము. సపరేట్ చేసి పెట్టుకొని కూల్ వాటర్ పోసుకుందాం. కొంచెం కూల్ వాటర్ పోసుకుంటే ఏంటంటే ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి చక్కగా తొక్కంతా ఊడొచ్చేస్తుంది. వేడి కూడా, హీట్ కూడా తగ్గిపోతుంది. ఈజీగా స్కిన్ అది పీల్ చేయడానికి బాగుంటుంది, ఈజీ అయిపోతుంది, ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది. అందువల్ల తొక్క ఈజీగా వస్తుంది, మనకు చెయ్యి కాలదు. ఓ 2 నిమిషాలు అలా ఉంచేద్దాం. వీటిని 2 నిమిషాలు అలా ఉంచేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వాటిని అలానే ఉంచుతాము. నెక్స్ట్ ఈ లోపల మనం పొయ్యి వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, పులుసు కోసం అంత సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ కానిద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు,
జీలకర్ర కొంచెం వేసుకోండి, చాలా మంచిది జీలకర్ర వాడటం. కొద్దిగా తాలింపు గింజల్లో ఉన్న కొద్దిగా వేసుకుంటే, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఏం ఇబ్బంది లేదు జీలకర్ర వల్ల. తాలింపు వేసుకుందాం. ఈలోపు తాలింపు కొంచెం వేగిన తర్వాత వేగనిద్దాం దాన్ని కొంచెం. వేగిన తర్వాత అందులో ఫస్ట్ ఆనియన్స్, వేసుకున్నామండి. ఆనియన్స్ ఇలా వేయించి పసుపు కొద్దిగా వేద్దాం. నేను పసుపు కొంచెం ఎక్కువే వాడతానండి. చికెన్ అయితే ఇంకొంచెం ఎక్కువే వేస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎక్కువ వేస్తాను. వెజ్కైనా పసుపు సరిపడా వేస్తాను. అంత ఎక్కువైతే ఏం లేదు, సరిపడగా వేస్తాను. మరీ అంత ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, అందువల్ల ఎక్కువ వేయను, కానీ సరిపడా వేస్తాను. మరీ తగ్గించి అయితే వేయను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత టమాటా ముక్కలు, ఇక్కడ కరివేపాకు చూసారు కదండి, హాఫ్ ఏమో ఇప్పుడు వేద్దాం తాలింపులో. రిమైనింగ్ కొంచెం 2 డబ్బలు ఉంచాను కదా, దించే ముందు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా అలానే వేయాల్సింది. హాఫ్ వేసుకుని హాఫ్ దించే ముందు 4 వేసేసుకుంటే ఆ హీట్కి ఉడికిపోతుంది. నాకు అలా ఇష్టం, కొంచెం పంటికి తగులుతూ ఉంటే పచ్చిమిర్చి బాగుంటుంది. ఇలా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత కొంచెం వేగాలండి, కొంచెం వేగాలి. ఆనియన్, టమాటో పచ్చివాసన పోవాలి, కొద్దిగా మెత్తబడాలి. కొంచెం మెత్తబడాలి. ఇది వేగుతూ ఉంటుంది, మెత్తబడుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ టామరిడ్ని, చింతపండుని నానబెట్టాం కదా, ఇప్పుడు గుజ్జు వస్తుంది చక్కగా. అది వేగే లోపల, అది పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గే లోపల అన్నమాట. వేగడం అంటే దాని అర్థం డీప్ ఫ్రై కాదండి, డీప్గా వేయించడం కాదు, కొద్దిగా పచ్చివాసన పోయేలా వేయించుకోవడం అన్నమాట. తాలింపులో కొంచెం మెత్తబడితే పులుసుకి బాగుంటుంది కదా, స్మెల్ అది పోతేను, అందువల్ల. ఈలోపు మనం ఈలోపు మనం చింతపండు తీసుకొని దీన్ని ఇలా గుజ్జు తీసేసుకుంటే టామరిన్ జ్యూస్ని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది.
ఇదిగోండి టామరిన్ జ్యూస్ స్టార్ట్ చేశాను పోయటం. రిమైనింగ్ కూడా వేసేస్తున్నాను. దీన్ని సిమ్లో పెట్టేసి ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. అది గుడ్డు కారం కాదండి, మసాలా కారము. ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి చిన్నులపాయలు అన్నీ వేసి వేయించి చేస్తారు. సంబార్ కారం అంటారు, కూరకారం అదండి. అదంతా మంట ఉండదు. సో పులుసుల్లోకి కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఈ లోపల మనం ఇవి ఒలిచిపెట్టుకుందాం. ఒలిచిపెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. అది కొంచెం వేడైతే ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను, రౌండ్ షేప్లో. మీకు ఎలా నచ్చితే అలాగా షేప్ మార్చి స్క్వేర్ కానీ షేప్స్లో మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని అన్నీ వేసేసాను కదా, ఒకసారి తిప్పేసి నేనైతే పులుసులో కొంచెం పంచదార వాడతానండి. ఖచ్చితంగా పంచదార వేస్తాను. కొత్త చింతపండు అయితే కొద్దిగా తక్కువ వేస్తాను, కానీ పాత చింతపండు బాగా పులుపు, కొంచెం అదే కొంచెం నాలుగు కొట్టేసేలాగా, కొంచెం ఏదో అంటారే వగరు ఎక్కువగా ఉందనుకోండి చింతపండు, అట్లాంటి చింతపండుకైతే నేను పంచదార కొద్దిగా వాడతాను, ఒక స్పూన్ వాడతాను. రిమైన్ ఆల్ కొద్దిగా వేస్తాను, ఏదో టేస్ట్ ఆ టెండర్ స్వీట్నెస్ కోసం కొంచెం వేస్తాను. ఇలా వేసుకున్నాం కదా, అన్నీ కలిపేసాం. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకొని ఒకసారి తిప్పుకొని గరిటెతోటి మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. గరిటె తీద్దాము, లేకపోతే కాలిపోతుంది. గరిటె కంపల్సరీ తీసి విడిగా పెట్టుకోవాలి, లేదంటే హీట్కి గరిటె కాలుతుంది. సెకండ్ టైం వచ్చి మళ్ళీ అది తిప్పేటప్పుడు చెయ్యి కాలుతుంది అనమాట, గరిటె హీట్కి పట్టుకోగానే. సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఒక పావు గంట వెయిట్ చేద్దాం అనమాట. ఇదిగోండి మనసు రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పుదాం. చక్కగా రెడీ అయింది మన పులుసు. కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా చూడండి, మన చేమదుంపుల పులుసు రెడీ అయిపోయింది, కంప్లీట్ అయింది. సూపర్ కదా. నేనైతే పులుసును ఇంత చిక్కగానే చేసుకుంటానండి. ఎగ్ పులుసు అయినా ఎప్పుడన్నా పలచగా తినాలి, అది రసము పలచగా తినేది రసం, కానీ పప్పుచారు మీడియము. పులుసు అనేటప్పటికి గుడ్లు పులుసు అయినా ఏదైనా ఇంకా నేను తిక్కుగానే పెడతానండి. మనకి ఇదిగో ఇట్లా చామదుంప ఉడికి ఇదిగోండి ఇట్లా చక్కగా పులుసు వచ్చేసింది. టమాటా ముక్కలు,
రెడీ టు సర్వ్.